హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనం ఈ తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఆయాది గణనం నుంచి దాన్ని సాధించేటటువంటి క్రమంలో మనం ఆ యొక్క ఎన్క్లోజర్ ఏదైతే ఔటర్ ప్రాకారకి ఇచ్చిన కొలతలు ఉన్నాయో అది తూర్పు పడమరలుగా 415 అడుగులు వాళ్ళు ఇచ్చారు. ఉత్తర దక్షిణాలుగా 263 అడుగులు వాళ్ళు ఇచ్చారు. 262 అడుగులు వాళ్ళు ఇచ్చారు. అంటే ఇక్కడ వాస్తవంగా ఏం జరిగిందండి? ఎగ్జాక్ట్‌గా మనం ఒక శ్రవణ నక్షత్రానికి సంబంధించి ఒక ఒక పాదాన్ని మనం ఒక 1:1.5 ప్రపోర్షన్స్ విషయంలో మనం కొలిచినప్పుడు ఏమవుతుందంటే, అటువంటి పాదాలు ఏవైతే ఉన్నాయో, ఆ పాదాలు ఉత్తర దక్షిణాలుగా ఆ యొక్క ప్రపోర్షన్‌ని అనుసరించి ఒక 33 పాదాలుగా అది రికార్డ్ అయింది. అదే రకంగా తూర్పు పడమరలుగా 1:5 ప్రపోర్షన్‌ను మనం తీసుకునేటప్పుడు అందులో మనకి 34.75 ప్రపోర్షన్స్‌గా అది అయిందనమాట. అంటే ఈ 0.75, 0.5, 0.25 అనేది యాక్చువల్‌గా ఏంటంటే మొత్తం పాదాన్ని మనం సగంగా కట్ చేసినప్పుడు అదే వైబ్రెన్సీ ఉంటుంది. 4 భాగాలుగా కట్ చేసినా అదే వైబ్రెన్సీ ఉంటుందనమాట ప్రతి ఒక్క భాగంలో. అందువల్ల పూర్ణంగా ఒక భాగాన్ని మనం తీసుకోవచ్చు. పూర్ణంగా ఆ భాగానికి సగం భాగాన్ని కలపొచ్చు. లేదా పూర్తిగా ఒక 25% భాగాన్ని కూడా మనం వాడొచ్చనమాట వితిన్ దట్ ఎన్‌క్లోజర్‌లో. సో, ఇక్కడ ఆ రకంగా చూసుకునేటప్పుడు ఈ యొక్క తూర్పు పడమరలుగా మనకి ఈ యొక్క కొలత 414 అడుగుల 6 అంగుళాల 7/16. అదే రకంగా తూర్పుగా 262 అడుగుల 5 అంగుళాల 5/16 వచ్చినప్పుడు మనం ఇందులో ప్రాకారం కూడా ఉంది. ఈ ప్రాకారాల మధ్యగా ఉన్నటువంటి యొక్క ఎన్‌క్లోజ్డ్ స్పేస్ వైబ్రెన్సీ కూడా ఉందండి. సో, ఒక ఆలయ వాస్తుకు సంబంధించి మనం వర్క్ చేసినప్పుడు ఏదైతే ఆ యొక్క ప్రాకారాలు ఒక స్టోన్ వాల్స్ కట్టారో అది 4 ఫీట్ విడ్త్ అని చెప్తారు. కానీ వాస్తవంగా దాని యొక్క విడ్త్ మిత్రులారా 3 అడుగుల 11 అంగుళాల 11/16 అండి. అంటే 2.5 దారాలు వాళ్ళు ఎక్కువ చెప్తారు యాక్చువల్‌గా. దీన్ని ఎలాగ మనం కనుక్కున్నామంటే, మనం ఏదైతే ఈ యొక్క పాదాన్ని తీసుకొని 1:1.5 ప్రపోర్షన్స్ తీసుకున్నప్పుడు, ఆ 1 ప్రపోర్షన్ అనేది ఏదైతే ఉందో, ఆ 1 ప్రపోర్షన్ అనేది అందులో సగం మనం చేసి ఈ యొక్క వాల్‌కి కేటాయించారనమాట. అందువల్ల ఎడమ పక్క వాలుకు ఒక సగం పాదాన్ని కేటాయించారు. కుడి పక్కన ఉన్న పాదాన్ని మనం తీసుకునేటప్పుడు సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఒక స్పేస్ మాడ్యూల్ అనేది 7 అడుగుల 11 అంగుళాల 7/16 వెడల్పుగా ఉత్తర దక్షిణాలుగా 11 అడుగుల 11 అంగుళాల 1/8 ఇంచ్ తూర్పు పడమరలుగా ఉన్నటువంటి ఒక మాడ్యూల్ అనేది మనం తీసుకునేటప్పుడు, మనం దక్షిణం నుంచి ఉత్తరానికి చేసేటటువంటి ఎటువంటి ఆహ్, లెక్కైనా సరే, ఈ 7 అడుగుల 11 అంగుళాల లెక్కతోనే చేయాలి. ఏది కొలిచినా సరే. అదే రకంగా తూర్పు పడమరలుగా చేసేది 11 అడుగుల 11 అంగుళాలకు సంబంధించినటువంటి లెక్కతో మనం చేయాలనమాట. ఇప్పుడు మనము ఈ యొక్క వీడియోలో మనం ఏంటంటే, ఈ యొక్క వాల్ అంటే మొత్తము ఆ యొక్క కొలతలు తీసుకునేటప్పుడు ప్రత్యేకంగా వాల్‌తో ఎంక్లోజ్ చేశారు ఆ వైబ్రెన్సీని. అందువల్ల వాల్ ఇట్‌సెల్ఫ్ ఆ యొక్క నక్షత్ర బలాన్ని కలిగి ఉండాలి. అంటే ఆ నక్షత్ర బలం తాలూకు వెడల్పు, పొడుగుల నుంచి అది డిరైవ్ అయి ఉండాలి. ఆ రకంగా చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ 7 అడుగుల 11 అంగుళాలు ఏదైతే మనకి కొలత అయితే ఉన్నదో వెడల్పు చూడండి ఇక్కడ. ఈ కొలతని 2 భాగాలు చేసి సగభాగము ఇక్కడికి సంబంధించినటువంటి ప్రాకారానికి వాడుకున్నారు. కుడి పక్కన ఉన్న ప్రాకారం గోడకి సగం వాడుకున్నారు. తద్వారా గోడలకి ఒక పాదాన్ని పూర్తిగా కేటాయించారనమాట. చూడండి ఇక్కడ నేను చూపెడతా. ఈ యొక్క పాదం ఎంతైతే ఉన్నదో ఓకే.
సి ఎంతుందండి ఇది? 3 అడుగుల 11 అంగుళాల 11/16. అదే రకంగా ఇదెంతుందండి? ఇదుంది. అంటే వాళ్ళు ప్రామాణికంగా మనకెంత చెప్పారండి? 4 అడుగులుగా ఉంది అని చెప్పి